జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరులు వెలిసినటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా ప్రతినిత్యం దాతల సహకారంతో మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుతో 1474వ రోజు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు ఇరుకుళ్ళ వెంకటేశ్వర్లు గారి పుట్టినరోజు చొప్పదండి, కల్వ శ్రీనివాస్ గారి పుట్టినరోజు దౌలతాబాద్, పొగాకు రాజేందర్ గారి పుట్టినరోజు దోమకొండ, కొర్తివాడ మధుసూదన్ సవితా దంపతుల కుమారుడు శశాంక్ గారి పుట్టినరోజు సిద్దిపేట్, మల్యాల నగేష్ గారి ధర్మపత్ని శ్రీమతి మల్యాల ప్రసూన గారి పుట్టినరోజు కరీంనగర్, మరియు కటుకం రమాదేవి గారి భర్త కీర్తిశేషులు కటుకం సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ఇల్లందు. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసే ఆర్య వైశ్య భక్తుల సౌకర్యార్థం మనం వేములవాడలో వైశ్య సత్రాన్ని నెలకొల్పి ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం ఆర్యవైశ్య భక్తులకు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, దేవాలయంకు సంబంధించిన సమాచారం అంతా కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేక రోజులలో పర్వదినాలలో హాలిడేస్లో కార్తీక మాసం, శ్రావణ మాసం, ఆశ్వజ మాసం, ఆశ్వజ మాసం, జ్యేష్ఠ మాసం ఇట్లాంటి పర్వదినాలలో వేములవాడ క్షేత్రంలో పుట్టు వెంట్రుకలు, వాళ్ళ చిన్న పిల్లల పుట్టు వెంట్రుకలు అయితేనేమి, వారు పెళ్లి చేసుకున్న నూతన వధువరులతోటి వారి కుటుంబ సభ్యులు దర్శనార్థం వచ్చేసి ప్రత్యేక మొక్కులు, కళ్యాణం అయితేనేమి, అభిషేకం అయితేనేమి, కోడెను మొక్కు చెల్లించుకోవడం అయితేనేమి, ఇట్లాంటి కార్యక్రమాలు మన సత్రంలో చేసుకున్న వారందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, వారికి ఏ విధమైన సహాయ సహకారాలైనా అందజేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మన దగ్గర మల్యాల నగేష్ గారు వారి మన్మరాలు పుట్టిన వెంట్రుకల సందర్భంగా మన ఈరోజు మన సత్రంలో మన ఆతిథ్యం స్వీకరిస్తూ మనం వారికి ఏదైనా వారికి అవసరం ఉన్నాయని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతినిత్యం కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం చేసే భక్తులందరూ కూడా మన సత్రాన్ని విజిట్ చేయండి, మా యొక్క సర్వీసును మీరు చూడండి, మా ఆతిథ్యం స్వీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే సత్రం మనం నూతన భవన నిర్మాణాన్ని కూడా మనం కొత్త భవనాన్ని మనం నిర్మిస్తున్నాం. సత్రాన్ని 33 ఏసీ రూములు, డైనింగ్ హాల్ అంతా కూడా అధునాతన సౌకర్యాలతోటి అన్ని రూమ్లు, ఏసీ రూమ్లు, డైనింగ్ హాల్, ఏసీ డైనింగ్ హాల్, అలాగే 2 టెంపుల్స్, సిద్ధిబుద్ధి వినాయకుని టెంపుల్, అలాగే వాసవి మాత టెంపుల్, మంచి వాతావరణంలో అధునాతన సౌకర్యాలతోటి మనం నూతన భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాం. 2 స్లాబులు పడ్డాయి, 3వ స్లాబ్ కూడా వెళ్తున్నాం. ఈ తరుణంలో మన సత్రానికి సహకరిస్తున్న అన్నదానికి అయితేనేమి, స్థలదాత అయితేనేమి, భవన నిర్మాణ భాగస్వామి అయితేనేమి, రూమ్ డోనర్, హాఫ్ రూమ్ డోనర్, దేవాలయం నిర్మాణంలో భాగస్వాములు అయితేనేమి, అందరికీ కూడా పేరు పేరున సహకరిస్తున్న వారందరికీ ధన వస్తు రూపేణ వారందరికీ రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనటి సోమవారం రోజున మన ఆర్యవైశ్య సంఘం నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ హౌసింగ్ బోర్డు చైర్మన్, మాజీ చైర్మన్, తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్లేటి దామోదర్ అన్న గారు కూడా వేములవాడ స్వామివారిని దర్శించుకొని మన సత్రం ఆతిథ్యం స్వీకరించి మన భవన నిర్మాణం పనుల గురించి కూడా వారు తెలుసుకొని భవన నిర్మాణంలో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని మన సత్రంలో మనకు హామీ ఇవ్వడం, మనల్ని ప్రోత్సహించడం, మనకు అన్ని విధాలా కూడా సహకరిస్తానని వారు మాట ఇవ్వడం ఎంతో ఆనందదాయకం. అలాగే చాలామంది ప్రముఖులు అయితేనేమి, చాలామంది దాతలు, డోనర్స్ అందరూ కూడా ప్రతినిత్యం రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసి మన ఆతిథ్యం స్వీకరించి మనల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న వారందరికీ
పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్తీక పౌర్ణమి రోజు కూడా భీమేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా దీపోత్సవ కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఆ రోజు మన ఆర్యవైశ్య భక్తులందరూ కూడా భీమేశ్వరుని దర్శించుకొని దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా సత్రం దాతలకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ కూడా ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఇంటా కూడా ఆనందదాయకంగా సుఖ సంతోషాల మధ్య బంధుమిత్రుల తోటి దీపావళి పండుగను జరుపుకోవాలని. అన్ని దానముల కంటే కూడా అన్నదానం గొప్పది. అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఈరోజు సత్రం దాతలు మన సత్రంలో ఉన్నటువంటి దాతలు పెళ్లి రోజు జరుపుకున్నారు, పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వాసవి మాత, జై జై వాసవి మాత, బోలో రారేశ్వర్ భగవాన్ की जय।